ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 11 జనవరి నుంచి 17 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి 15వ తారీఖు మనకి రవి మార్పు మకరంలోకి, అలాగే 16వ తారీఖు మనకి కుజుని మార్పు కూడా ఉంటుంది. ఇది కూడా మకర రాశిలోకి. సో ఒక రకంగా చెప్పాలి అంటే రెండు స్ట్రాంగ్ ప్లానెట్స్ సన్ అండ్ మార్స్ ఎప్పుడైనా సరే మనకి దశమంలో గనకకి వస్తే అవి చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. దిగ్బలి అంటారు వాటిని. సో ఇక్కడ మనం ఎగ్జాల్టేషన్స్ డెబిలిటేషన్స్ మాట్లాడట్లేదు, వాటి ప్లేస్మెంట్ని మాట్లాడుకుంటున్నాం. సో మేషరాశి వారికి రవి కుజ చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నాయండి. అండ్ ఇవి సాధారణంగా మీ జాతకాలలో ఇంకా కొంచెం బెటర్ కాంబినేషన్స్ కనుక ఉన్నాయనుకోండి, ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు మీరు సడన్గా హైలైట్ అయిపోతారు. మీరు ఎప్పుడో చేసిన పనులకు కూడా ఒక పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయన్నమాట. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఈ రెండు గ్రహాలు, ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇంకా కొంచెం శుక్రుడు అక్కడ ఆల్రెడీ మనకి మకరంలోనే ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 3 గ్రహాలు మీకు మకర రాశిలోనే ఉన్నాయి. అంటే ఏవైతే బెనిఫిషియల్గా ఉండాలో, ఏవైతే మీకు మంచి చేయాలో అవి మీకు దశమంలోకి వచ్చేసాయి. సో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవు అని నేను చెప్పను, కానీ ఈ ప్రాబ్లమ్స్ని మీరు తట్టుకొని నిలబడే శక్తి మీకు రాబోతోంది అని చెప్తున్నాను. సో బేసిక్గా ఇక్కడ మనం గమనించేది ఏంటి, మీకు వారం మొదలవటమే మీ భార్యాభర్తలు, తర్వాత భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు, లేదా మీ భార్యాభర్తలు పండక్కో పబ్బానికో మీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళటాలు, లేదా కొంచెం వాళ్ళకి ఏమైనా వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండటం, ఇలాంటివి కొంత మీకు కనపడుతూ ఉంటాయి. సరే, దీంతో పాటు ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పండుగ వచ్చే టైంకి ఏం పెద్దగా పనులు అయితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. చాలా వరకు మీరు విశ్రాంతిగా ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఎటువంటి మూమెంట్ కనిపించట్లేదు. బట్ పండగ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మీ ఆలోచన ధోరణిలో చాలా మార్పు వస్తుంది. సో ఫోకస్ అంతా దేనిపైన ఉండబోతుంది, ఫోకస్ అంతా కూడా మీ కెరియర్ పైన ఉండబోతోంది, మీరు చేసే పనుల మీద ఉండబోతోంది. నేను కెరియర్ అనగానే ఒట్టి ఉద్యోగమే తీసుకోవద్దు, ఇందులో స్త్రీలకి కూడా చాలా బాగా కలిసి రాబోతోంది అనమాట. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా కలిసి రాబోతోంది. సో దీనికి టైం రావాలి. ఒకరెప్పుడు కమెంట్ చేస్తుంటారు, దీన్ని చూసుకోకండి, మీరు మీ వ్యక్తిగత జాతకాలు కూడా చూసుకోండి అంటూ ఉంటారు కదా. ఈ రోజు నేను వారి మాటతో ఏకీభవిస్తున్నాను. ఈ కాంబినేషన్స్లో కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా శుక్రుడు రవి కుజ మేష రాశి వారికి, లేదా మేష లగ్నం వాళ్ళకి అని చెప్తున్నాను, మేష లగ్నం వాళ్ళకి ఈ కాంబినేషన్స్లో గనక మీకు కూడా ఇవే కాంబినేషన్స్ ఉంటే తప్పనిసరిగా మీకు కొన్ని అద్భుతమైన చేంజెస్ వస్తాయి. ముఖ్యంగా మీ కెరియర్ పరంగా మీకు చేంజెస్ అనేవి కనపడతాయి. ఈ కెరియర్ పరంగా వచ్చే చేంజెస్ మీకు అడిషనల్గా కూడా బెనిఫిషియల్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఈ చేంజ్ని మీరు యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి. దీంతో పాటు మీరు మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేయటం కనపడుతూ ఉంటుంది. వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇవి మెయిన్గా ఈ వారం అంతా కూడా మీకు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మన ఉద్యోగస్తులకి చెప్పుకున్నాము, అలాగే వ్యాపారస్తులకు చెప్పుకున్నాము, ఆర్థిక పరమైన విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది అనే చెప్పుకుంటున్నాము. అయితే ప్రధానంగా ఎవరైతే గవర్నమెంట్ రంగాలలో ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ పొలిటికల్ లైన్లో ఉంటారో వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా మనం మేషరాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం. మేషరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఈ వారంలో సూర్యుని ఆరాధన చేయాల్సిందే, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాల్సిందే, సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరం చదవాల్సిందే. కుదిరితే సూర్యుని దేవాలయాలు ఏమైనా ఉంటే వాటికి కూడా వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సరే మనకి ఇక్కడ గ్రహాలు అయితే మారుతున్నాయి. 15వ తారీఖున రవి మార్పు మనకి మకరంలోకి, అలాగే 16 కుజుని మార్పు మకరంలోకి, దీంతో పాటు శుక్రుడు ఆల్రెడీ మకర రాశిలోనే ఉన్నాడు. ఇది మనం చాలా పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ ఓన్లీ ఆల్మోస్ట్ 4 గ్రహాలు అష్టమంలో ఉండటం వలన మీకు ఎలా అయిపోతూ ఉంటుందంటే, ఇదేంట్రా బాబాయ్ అన్నీ చేతికి వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఎక్కడో అక్కడ ఒక తిరకాసు వస్తుంది అన్న ధోరణి ఈ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ మూమెంట్ ఉందండి. ఈ మూమెంట్ ఏంటో మనం చూద్దాము. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి అద్భుతంగా ఉందన్నమాట. సో వ్యాపారస్తులకి బాగుంది, జీవిత భాగస్వామికి బాగుంది,
మీ పరంగా మీరు గనక ఏదైనా సరే ఆర్థిక పరంగా అనుకూలత కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో బాగుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి కలుగుంటాయి. ఈ మార్పులు వీళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. వృషభ రాశికి చెందిన వారికి ఈ పోయిన వారంలో ఏమైనా దెబ్బలు తగిలినా, హాస్పిటలైజేషన్ అయినా, లేకపోతే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు రికవరీ వైపుగా వెళ్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని కూడా గమనించండి. అయితే కొంచెం టైం పట్టొచ్చు. రికవరీ వైపు వెళ్తున్నారు అని చెప్తున్నారు కానీ కంప్లీట్గా రికవర్ అయ్యి వస్తారని చెప్పట్లేదు. హాస్పిటల్స్ లాంటి వాటిల్లో ఎవరైతే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే హాస్పిటల్స్లో ఉంటున్నారో వాళ్ళకి చేంజెస్ అనేవి చాలా వరకు మీకు కనపడుతూ ఉంటాయి. సో వృషభ రాశి వారికి కూడా మకర రాశిలోకి వస్తున్న రవి, కుజ, ఆల్రెడీ అక్కడే ఉన్న శుక్రుడు వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తారనే చెప్పుకుంటున్నాం. అలాగే మీకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఇంకా కొంచెం ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బట్ ఇందులో మీరేవి పెద్ద భయపడక్కర్లేదు. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కనిపించట్లేదు. మీరు గనక మీ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు, లేకపోతే మీ తల్లిదండ్రులకి సేవ చేయాలనుకుంటున్నా, తల్లిదండ్రులకి సంబంధించిన ఎటువంటి పనైనా, దైవ దర్శనాలైనా, దైవ సంబంధమైన కార్యక్రమాలైనా వీటన్నిటిలోనూ కూడా మీకు మంచి సక్సెస్ రేట్ అనేది కనపడుతుంది. తప్పనిసరిగా ఎవరైతే మంచి ఇంపార్టెంట్ రోల్స్లో ఉంటారో, నేను అంటోంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లేకపోతే వ్యాపారస్తుల్లో కూడా మంచి బిజినెస్ మెన్ ఉంటారు. అలాగే మంచి మంచి స్కూల్స్, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రిన్సిపల్స్ అనుకుందాము. అంటే నేను అంటున్నది ఒక ఫ్యాక్టర్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వేరియస్ జాబ్స్ అండ్ వేరియస్ ఫీల్డ్స్ అన్నమాట. సో వీటన్నిటికీ సంబంధించి కూడా వీళ్ళకి నెమ్మదిగా మార్పు కనపడుతోంది. అండ్ మార్పు వీళ్ళకి ఆనందాన్ని కూడా కలిగిస్తుంటుంది. సో వ్యాపార పరంగా కూడా మీరు లాస్ట్ వీక్లో తీసుకున్న చేంజెస్, లాస్ట్ వీక్ ఏమైనా స్విచ్ ఓవర్ అయి ఉండొచ్చు, మార్పులు చేసుకోవచ్చు, చేస్తున్న ఉద్యోగంలోనే చిన్న చితక మార్పులు చేసుకుంటారు. ఇలాంటి వాటిల్లో కూడా దీని వలన కూడా మీకు బెనిఫిట్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆల్ ఆఫ్ అ సడన్ మీకు చాలా మంచి పేరు, గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారు మాత్రం కంపల్సరీగా వీరి యొక్క కులదేవతను దర్శనం చేసుకోవాలి. కులదేవతకి సంబంధించిన పరిహారాలు మీరు కనుక ఏమైనా పోస్ట్పోన్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏమైనా సరే ఇప్పుడు కాదులే అనుకుంటున్నా, లేకపోతే ఇవాళ కాదు రేపు చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఇదిగో వెళ్ళాలి చేస్తాము అనుకుంటున్నా, ఇలాంటివి ఏవి మీరు అనుకుంటున్నా సరే వాటన్నిటిని వదిలిపెట్టేసి తక్షణమే వెళ్ళి మీ కులదేవతని దర్శించుకొని, కులదేవతకి సంబంధించిన ఏవైతే పూజాది కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారో అవి చేయడానికి మీరు ప్రయత్నించండి. డెఫినెట్గా మీకు చేంజ్ అనేది కనపడుతుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక చూస్తే మిథున రాశి వారికి మాత్రం ఇక్కడ కొంత ఇబ్బంది వస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనకి ఆల్ ఆఫ్ అ సడన్గా మనం ఒక మంచి లైమ్ లైట్లో ఉన్నాం, మనం అనుకున్నట్టుగా పనులన్నీ జరిగిపోతున్నాయి, మనకి రావాల్సిన డబ్బులు వచ్చేస్తున్నాయి, మనకి ఒక్కసారిగా ఏమిటి మన ప్రపంచం అంతా ఇలా మారిపోయింది అని అనుకోగానే భగవంతుడు మళ్ళీ మనం ఇంకో టెస్టింగ్ వీల్ ఎక్కిస్తాడనమాట. సో ఇక్కడ టెస్టింగ్ వీల్ ఏంటి అని అంటే, మీరు ఎక్కువగా ప్రయాసకి గురవుతున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతుంది. సో మీరు ఏం చేస్తుంటారు, ఆల్మోస్ట్ ఒక 1 or 2 weeks బ్యాక్ ఆర్ ఈ 15 days, ఈ 1 month బ్యాక్ వరకు కూడా మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టుంటారు, రిస్క్ తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. అలాగే ఇందులో ఎక్కడున్నా పెడితే నాకు ఇంకేదో వస్తుంది అనుకొని ఉంటుంటారు. ఇలాంటివి మనం చాలా చేస్తూ ఉంటామండి. సో ఇలాంటివి ఏవైతే మనం చేసామో వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది మీకు ఇక్కడ కనపడబోతోంది. అండ్ ఇది మీకు ఆల్మోస్ట్ 1 month ఉంటుంది. సో ఖచ్చితంగా మిథున రాశి వారు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి, హెల్త్ పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులను అధిగమించుకోవడానికి ప్రయత్నం చేయాలి, దుబారా ఖర్చులు చేయకూడదు. ముఖ్యంగా వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కంటికి సంబంధించి, పొట్టకి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి. సంతానానికి, ముఖ్యంగా మిథున రాశికి చెందిన మగ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఎవరైతే గవర్నమెంట్ రంగాలలో ఉంటారో, నేను ఇక్కడ మళ్ళీ స్టేట్ అంటున్నాను, సెంట్రల్ అంటున్నాను, అలాగే ఎవరైతే వ్యాపారస్తులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారో, ఎవరైతే మీడియా రంగాలలో ఉన్నారో, మూవీస్ అనుకుందాం, లేకపోతే మామూలుగా మనకు వచ్చే సీరియల్స్ అనుకుందాం, వీళ్ళు ఎక్కువగా ప్రొజెక్ట్ కాబోతున్నారు. వీళ్ళ గురించి ఎక్కువగా మాట అనేది రాబోతోంది. వీళ్ళ గురించి ఎక్కువగా జనం మాట్లాడుకుంటారు. అంటే కొంచెం వీళ్ళు చేసినా చెయ్యకపోయినా ఎక్కడో అక్కడ వీళ్ళ పేరు అనేది నాంతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రంగాలలో ఉన్నవాళ్ళు, ఇంక్లూడింగ్ చెప్పాలి అని అంటే వీళ్ళ అన్నిట్లో ఉన్నవాళ్ళు, తర్వాత మెయిన్గా ఫైనాన్స్ రంగాలలో ఉన్నవాళ్ళు కూడా
ఇందులో విక్టిమ్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మిథున రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీకు ఎదురవుతున్నాయి గనక నవనారసింహ హోమం చేయించుకోండి, లేదా సుదర్శన హోమం చేయించుకున్నా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. దీంతో పాటు మీరు పెసలు దానం ఇస్తూ ఉండండి. పెసలు దానంతో పాటుగా మీరు ఇక్కడ ఆకుపచ్చని వస్త్రాలు కూడా దానం ఇవ్వండి. సరే, ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే చూసారా, కర్కాటక రాశి వారికి మళ్ళీ మార్పు వచ్చేసింది. కర్కాటక రాశి వారికి సడన్ గా ఏదో డల్ గా ఉన్న వాళ్ళు, ఇప్పుడు అదే అంటాం కదండి, మనం వీల్ ఎక్కుతాము, ఎక్కినప్పుడు ఏమవుతుంది, ఒకసారి కింద ఉంటాం, ఒకసారి పైన ఉంటాం, ఒకసారి ఇటు ఉంటాం, ఒకసారి అటు ఉంటాం. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మిథున రాశి వారేమో కిందకు వచ్చారు, కర్కాటక రాశి వారేమో నెమ్మదిగా పైకి వెళ్తున్నారు. సో ఈ కర్కాటక రాశి వారి పొజిషన్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ 15, 16 తారీఖుల కల్లా మనకి రవి కుజులు ఇద్దరు కూడా మకరంలోకి వస్తున్నారు, సప్తమంలోకి వచ్చేస్తున్నారు. సో కుజుడు ఎప్పుడైతే మనకి ఈ సప్తమంలోకి వచ్చి ఉచ్చస్థితిలో ఉండి రవితోటి ఉన్నాడో అద్భుతంగా ఉండబోతోందనమాట. అంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గౌరవ మర్యాదలు పెరగడము, దీంతో పాటు సడన్ గా గుర్తింపు రావడము, వీటన్నిటితో పాటు మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరైతే చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటారో వాళ్ళు హైలైట్ అయిపోతారండి. ఆల్మోస్ట్ చాలా రాసులకి మనం ఇది చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఈ రాశికి ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏమిట్రా అంటే, ఆర్థికంగా కూడా చాలా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, మీ భార్యాభర్తలో ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారో వారికి బాగుంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక రకంగా అనుకూలంగా ఉంది. మళ్ళీ వివాహ ప్రయత్నము అనగానే మళ్ళీ పెళ్ళి అనకండి, ఓకే, అంటే దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు అనే వారికి. దీంతో పాటు ఆర్థికంగా బాగుండటంతో పాటు కుటుంబ వృద్ధి కలగటంతో పాటు నూతన వస్తువులు కొనుక్కోవడంతో పాటు స్థిరాస్తి విషయాల్లో అనుకూలతతో పాటు ఏవైతే మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో, ఏవైతే మీకు సమస్యను తెచ్చిపెడుతున్నాయో, ఏ విషయాల్లో అయితే మీకు ముందుకు నా పనులు కావట్లేదు, ముందుకి జరగట్లేదు అని అనుకుంటున్నారో వాటిలన్నిట్లోనూ కూడా మీరు ముందుకు వెళ్ళిపోబోతున్నారు. అన్నిట్లోనూ మీకు వితౌట్ ఎనీ ప్రాబ్లం మీరు ముందుకు వెళ్తారనమాట. సో కర్కాటక రాశికి అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నాం. హ్యాపీగా మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో వితౌట్ ఎనీ నెగటివ్ థింకింగ్ చేసేసేయండి. ఏం కాదు, ఒక నెల రోజుల పాటు జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకోండి. నేను అన్నాను కదా అనేసి పోయి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టేసి మాకు డబ్బులు ఇరుక్కుపోయాయి అనొద్దు. నా ఉద్దేశం ఏంటి అని అంటే, మీకు డబ్బులు లాంటివి వస్తాయి, మీకు చాలా విషయాల్లో సుఖంగా ఉండబోతున్నారు, చాలా పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి, చాలా గుర్తింపు రాబోతోంది, సడన్గా లైమ్ లైట్కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, మీరు చేసే ఏదైనా చిన్న కార్యం కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ వస్తాయి కనుక వీటికి సంబంధించి మీరు హ్యాపీగా ఉంటారు కనుక దాన్ని మీరు ఎంజాయ్ చేయండి. సరే, ఇంకా కర్కాటక రాశి వారు కూడా ఏం చేయాలి? కర్కాటక రాశి వారు మాత్రం బేసిక్గా ఎంజాయ్మెంట్ మోడ్లో ఉంటారు కదా, అందుకని ఇష్టదేవతారాధన చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారికి కూడా మీరు గమనించారంటే సడన్గా వీళ్ళకి కూడా మార్పులు వస్తున్నాయి. సో సింహరాశి వారి మార్పును చూద్దాం. షష్టంలోకి వచ్చేసాయి అనమాట. ఆల్రెడీ షష్టంలో శుక్రుడు ఉన్నాడు, దీంతో పాటు 15, 16 తారీఖుల కల్లా రవి కుజులు కూడా వచ్చారు. ఎప్పుడైనా మాలఫిక్ ప్లానెట్స్ కనుక 6th హౌస్, 3rd హౌస్ లేకపోతే 11th హౌస్లో ఉంటే ఇది మంచిదే. అయితే ఇది మనకి సాధారణంగా హెల్త్ ట్రబుల్స్ కూడా ఇస్తూ ఉంటుంది, కాబట్టి కొంచెం హెల్త్ పరంగా అయితే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కాళ్ళకి సంబంధించి, పొట్టకి సంబంధించి, కళ్ళకి సంబంధించి, కండరాలకి సంబంధించి బీపీ ఇలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో వీటిని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం. బట్ ఇక్కడ వర్క్ రిలేటెడ్గానండి పిచ్చి ధైర్య సాహసాలు చూపించేస్తున్నారండి, డూ ఆర్ డైలో ఉన్నారనమాట. చేస్తే ఇప్పుడు చేసేస్తాయి, లేకపోతే లేదు, ఏ కష్టమో కష్టం, ఏ అప్పో ఏ సొప్పో దొరకని నేను ఇక పెట్టుబడి పెట్టేస్తాను, ఇంకా ఆ మూమెంట్లో ఉన్నారు మీరు. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు అందటం అనేది మీకు అందుతుంది, కానీ మళ్ళీ మీరు ఆ అప్పులన్నీ తీర్చుకోవడానికి చాలా మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే రాహుకేతు యాక్సెస్లో ఉన్నప్పుడు అండి మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. తొందరపడిపోయి వచ్చాయి కదా అని తీసేసుకొని ఏదో పెట్టుబడి పెడుతున్నాం కదా అని పెట్టేసి అట్లా చేయకూడదు. తప్పనిసరిగా మీరు నెమ్మదిగా జాగ్రత్తగా చేసుకుంటూ రండి. కాబట్టి ఏంటంటే మీరు కనుక కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఎవరైనా ఓ పెద్ద ఆసామి మీకు డబ్బులు ఇస్తానన్నా, లేకపోతే భూములు లాంటివి కుదవపెట్టి తెచ్చేసుకుంటున్నా, మళ్ళీ మీరు వాటిని విడిపించుకోవడం కానీ మళ్ళీ మీరు వాటిని తెచ్చుకోవడం కానీ చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. ఆర్థిక పరమైన విషయాలలో ఇందాకే నేను చెప్పినట్టుగా డబ్బులైతే అందుతాయి, కానీ ఈ రుణ బాధలు అనేవి అధికంగా ఉంటాయి.
సంతానానికి కూడా చాలా వరకు బాగుంటుందనే చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. వ్యాపారస్తులు ఇందాక నేను చెప్పాను కదా, డూ ఆర్ డై అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో సింహరాశి వారు కూడా కొంచెం జాగ్రత్త అనేది అవసరము. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పను, అట్లా అని చాలా మీరు ఇబ్బంది పడిపోతున్నారని కూడా చెప్పను. బట్ స్టిల్ ఒక రకంగా నేను వీళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. సరే, సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారు మాత్రం తప్పనిసరిగా సూర్యుడికి ఆరాధన చేస్తూ ఉండండి. ఈ నెల రోజులు సూర్యారాధన చేయండి. సూర్యారాధన చేయండి, సూర్యుడిని దర్శించుకోండి. ప్రత్యక్ష దైవం ఆయన. రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, సూర్యారాధన చేయటము, దీంతో పాటు ఆదివారాలు ఉపవాసం ఉండటం, మాంసభక్షణ చేయకపోవడం, దీంతో పాటు అసత్యం పలకకపోవడం, కోపావేశాలను తగ్గించుకోవటం, ఇలాంటివి మీరు గనక చేయగలిగితేనండి మీకు నెమ్మది నెమ్మదిగా మార్పు అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలకు వచ్చేసేటప్పటికల్లా ఓకే, కన్యారాశి వారు కూడా స్లోగా ముందరున్నంతగా లేదు, చూసారా? మీరు గమనించండి, కొన్ని కొన్ని రాసుల వాళ్ళేమో అలాగా అప్పుకెళ్తున్నారు, కొన్ని కొన్ని రాసుల వాళ్ళు ఇలా నెమ్మదిగా కిందకు వస్తున్నారు అనమాట. సో అందులో కిందకు వస్తున్న వాళ్ళలో మనకి మిథున రాశి ఉంది, సింహరాశి ఉంది, దీంతోపాటు కన్యారాశి కూడా వస్తుంది. సో కన్యారాశి వారు మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలంటే బాగుంటుంది. సంతానం విద్య గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క సంతానం ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా మీ సంతానం పేరు మీద ఏమైనా పెట్టుబడులు లాంటివి పెడతానంటే వాటిల్లో మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ముఖ్యంగా మీ అన్నదమ్ములకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కూడా కనపడుతుంది. వారి పేరు మీద ఏమన్నా వ్యాపారాలు ఓపెన్ చేయటం, లేకపోతే వాళ్ళకి ఏమైనా ధన సహాయం చేయటం, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలలో సహాయం చేయటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. సో వీళ్ళకు కూడా నేనేమి చాలా పెద్ద పాజిటివ్గా ఉందని చెప్పను. బట్ లాస్ట్ వీక్ ఇంపాక్ట్ అనేది కొంచెం ఉంటుంది కనుక అది ఈ వారం మనకి కంటిన్యూ అయిపోతుంది. బట్ స్టిల్ ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించి కొంచెం ఇబ్బంది పడటం అనేది కూడా కనపడుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయకుండా ఉండేందుకు మాత్రం ప్రయత్నించండి. పాత బకాయిలు కొంచెం తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. కొత్తగా రుణాలు లాంటివి తీసుకుంటున్నా అవి కూడా తీర్చాలి అనే ఒక ప్రయత్నం మీలో కనపడుతూ ఉంటుంది. అసలు కొంచెం ఆర్థికంగా మీకు పోయిన వారం చాలా వరకు అనుకూలంగా ఉందిలేండి. హఠాత్తుగా మీకు కొంచెం డబ్బులు రావటం లాంటివి కనపడి ఉంటాయి, ముఖ్యంగా వ్యాపారస్తులకి. సరే, ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. ఇక్కడ మనం తులారాశి వారి ఫలితాలను చెప్పుకునే ముందు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది, వీరు ఏ పరిహారం చేయాలో చూద్దాం. కన్యారాశి వారి దగ్గరికి వచ్చేసేపటికండి మీరు గణపతిని ఆరాధన చేయండి. లక్ష్మీ గణపతిని ఆరాధన చేయాలి. లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటంలో ముఖ్యంగా మనం చేసేది ఏంటి అని అంటే చక్కగా లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటాం. ఒకసారి లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి, ఎంత మంచి ఫలితాలు ఉంటాయో మీరే చూస్తారు. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే తులారాశి వారికి కూడా మార్పులైతే కనపడుతున్నాయి. ఇవి వీరికి బాగుంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. చతుర్థం చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాళ్ళకి అద్భుతంగా ఉందండి. వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటివన్నీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రెండోది, కుటుంబ వృద్ధి కలుగుతుంది. కొత్త వాహనాలు, కొత్త ఇళ్ళు, కొత్త వాకిళ్ళు, కొత్త సరంజామా ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. మూడో విషయం ఏంటంటే వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంది. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. సో ఒక రకంగా ఈ మార్పు ఆర్థికంగా బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే మీకు ఉద్యోగానికి సంబంధించి బాగుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటుగా వ్యాపారానికి సంబంధించి కూడా బాగుంది అనుకుంటున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే మిగతా వాటి మీద పెద్దగా ఫోకస్ అయితే కనిపించట్లేదు ఈ వారం. మెయిన్గా మీ ప్రొఫెషన్, మీ ఉద్యోగ వ్యాపారాలు, ఇతర వృత్తులు, ఆర్థికపరమైన విషయాలు, మీ జీవిత భాగస్వామి, అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో మీకున్న భాగస్వామ్యం. సో వీటన్నిటికీ కూడా మనం పాజిటివ్ రిజల్ట్స్ చెప్పుకుంటున్నాం. అలాగే మీరు కనుక ఏమైనా వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే అందులో కూడా మీకు కొంచెం మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏమన్నా మాట్లాడడం, లేకపోతే మీరు వాళ్ళతోటి మాట్లాడడం, లేదా ఎక్కడైనా కలుద్దాంలే అని అనుకోవటం, ఇలాంటివి ఏమైనా ప్రాక్టికల్గా నా ఉద్దేశం ఏంటంటే ఏమీ చెయ్యము అని కాదు, వాటికి సంబంధించి ఏమైనా చిన్న చితకా పనులు చేస్తారు అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ వీటన్నిటితో పాటు స్థిరాస్తులు పైన ఎక్కువగా ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. పాత బకాయిలు తీర్చడం కోసం అని చెప్పి స్నేహితుల సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. సరే, ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే వీళ్ళకు కూడా చాలా పెద్దగా ఏమీ లేదండి.
చేంజెస్ ఉన్నాయి, బట్ నాట్ అంత సిగ్నిఫికెంట్గా. సో వీళ్ళు ఒక విషయంలో ఏంటంటే సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉండటం, అలాగే శ్రీవారి దర్శనం చేసుకోవటం, స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండటం చాలు వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను చూస్తే చూడండి, ఒక నెల రోజులు వీళ్ళు ఆల్మోస్ట్ మనం ఒక 3 వీక్స్ వీళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పుకుంటూ వచ్చాం. ఇంక ఇక్కడ నెమ్మదిగా వీళ్ళకి కూడా మారుతోంది. ఈ మార్పు ఏమిటి అనేది చూద్దాం. ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇదేంట్రా బాబు, ఇప్పటివరకు ఉద్యోగం వస్తుందన్నారు, ఇంకా లెటర్ పంపించారు, ఇప్పటివరకు కబురు లేదనుకుంటారు. లేకపోతే మమ్మల్ని తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టారంటారు. లేకపోతే మాకు ప్రాజెక్ట్ వచ్చినట్టే వచ్చి చేదాటిపోయిందంటారు. లేకపోతే మేము చేస్తున్న పనిలో మాకు ఇంకెవరినో ఒకళ్ళని నెత్తి మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఇప్పటి వరకు మేము హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకున్నాం, ఇప్పుడు ప్రతిదీ వీడికి చెప్పాల్సి వస్తుంది అంటారు. ఇలాంటి సిట్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు వచ్చే మేనేజర్ ఎవడైతే ఉంటారో, మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వారు పిచ్చ పిచ్చ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనమాట. లాట్ ఆఫ్ ఈగో ఉంటుంది, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. సో మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు మీరు కూడా అదే ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో ఒక 2 పర్సన్స్ ఎవరైతే సిమిలర్ క్వాలిటీస్తో ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో డెఫినెట్గా వృశ్చిక రాశి వారు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అయితే మీరు భలే కష్టపడి పనిచేస్తారండి, ఇందులో మాత్రం అసలు సందేహం లేదు. అలాగే కమ్యూనికేషన్ వైజ్ కూడా కొంచెం మీరు హర్ట్ చేసేటట్టు మాట్లాడుతున్నా కూడా అందులో చాలా చాలా ఒక ఎదుటి మనిషి గురించి ఆలోచన అనేది కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ఇవే మనం ఈ వారం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా అయితే బాగుంటుందని చెప్పుకుంటున్నాము, సంతానానికి కూడా బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ మార్పులు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఇవి మీరు పరిశీలించుకోవాలి. ఇంకా వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాలు కావాలో చూద్దాం. ఇక్కడ బేసిక్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, లేకపోతే వీటి గురించి ఆలోచన చేస్తున్నాం, ఇవన్నీ ఆలోచనలోనే ఉన్నాయి. ఈ వారం మనకి చాలా సిగ్నిఫికెంట్గా ఇవి మాత్రం కనిపించట్లేదు. సో మరి ఇంకా ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ప్రశాంతంగా ఉండండి, కోపావేశాలను తగ్గించుకోండి. చాలా బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు, దాన్నే కంటిన్యూ చేయండి. అహంకారానికి వెళ్ళినా, ఈగోకి వెళ్ళినా, యాటిట్యూడ్ ఉన్నా, లేకపోతే నా అంతటి వాడు లేడు అనుకున్నా మీరు ఖచ్చితంగా ఇబ్బందికి గురవుతారు. ఇది మాత్రం గ్రహించండి. అయితే ఈ రాశి వారు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే నరసింహస్వామి వారి ఆరాధన వీరికి చాలా చాలా బాగుంటుంది. నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించిన హోమం చేసుకోవటం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. అద్భుతం అండి ధనురాశి వారికి. ఎందుకంటే ద్వితీయంలోకి రవి, కుజ, శుక్రుడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. సో ఎప్పుడైనా సరే ద్వితీయ స్థానంలో ఈ గ్రహాలు వచ్చాయనుకోండి, మనని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాయన్నమాట. సో బేసిక్గా ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతంగా ఉందని చెప్తాను. దీంతో పాటు మీకు ఇక్కడ ఒక్క విషయం మాత్రం ధనురాశి వాళ్ళు గమనించాలి. అద్భుతంగా ఉంది అన్న మాట నేను మాట్లాడుతున్నా కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మళ్ళీ మళ్ళీ ఆల్మోస్ట్ ప్రతి వారం నేను ధనురాశి వారికి ఈ విషయం చెప్తూ ఉంటాను. సో ధనురాశి వారు మాత్రం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో మీరు ఏర్పరచాలి. రెండో విషయం ఏంటంటే ఖర్చులు ఉన్నాయి, బట్ ఖర్చులకి తగినట్టుగా మీకు మంచి ఆదాయ మార్గాలు కూడా కనపడుతున్నాయి. మూడో విషయం, ఎప్పుడో చేసిన పనులకి ఇప్పుడు రివార్డ్ వస్తోందండి. కాబట్టి మంచి రివార్డ్ వస్తుంది, అది క్యాష్ రూపైనా వచ్చేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒక మంచి గ్రోత్ ఫ్యాక్టర్ అనేది కూడా కనపడుతోంది. బట్ ఇందులో ఎక్కడో కించిత్తు ఎక్కడో దిగులు కూడా కనపడుతోంది. సో దిగులు ఎక్కువగా ఉంది, కానీ మీ సంతానంకి చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతోంది. సో ఇక్కడ కొన్ని ప్లస్ కొన్ని మైనస్, బట్ ఓవరాల్గా 50% అండ్ అబవ్ బాగున్నారనమాట. సో ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు అని చెప్పను, బట్ చాలా సిగ్నిఫికెంట్గా ఆర్థికంగా బాగుంటోంది అని చెప్తున్నాను. దీంతో పాటు ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులు వీరి గురించి చూసుకోవాలి. మీ సంతానానికి బాగుంది. భార్యాభర్తల మధ్యన పెద్దగా మార్పులు చేర్పులు ఏవి కూడా కనిపించట్లేదు. మనసుని ప్రశాంతంగా ఉంచండి. దీంతో పాటు మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయాలో, ఏ కార్యక్రమాలు చేయటం వలన మీకు సుఖశాంతులు వస్తాయో, ఏ పనులు చేయటం వలన ఒక రకంగా మీకు మనశ్శాంతి కలుగుతుందో ఆ పనులు చేయడానికి ప్రయత్నించండి. దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేస్తారు. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఆశ్రమాలకి వాటికి వెళ్ళటం, గురు దర్శనం చేసుకోవటం లాంటివి కనపడుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి సేవ చేసేందుకు మాత్రం వెనకాడద్దు. తప్పనిసరిగా వారితోటి సమయం గడపడానికి ప్రయత్నించండి.
ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మకర రాశి వారికి చూడండి ఇంకా బాగుంది. మకర రాశిలోకే మనకి రవి కుజ వచ్చారు, ఆల్రెడీ శుక్రుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్. మొన్నటి వరకు కూడా ఉద్యోగము, వ్యాపారము, ధనము, ఆస్తులు, తర్వాత ఆరోగ్యము ఇన్ని మాట్లాడుకున్నాం. సడన్గా మార్పు వచ్చింది. అంటే మీరు ఎక్కిన వీలు అలా నెమ్మదిగా పైకి వెళ్తోంది అనమాట. కింద నుంచి నెమ్మదిగా అలాగా పైకి వెళ్తోంది. సో మనకు వస్తున్న చేంజెస్ ఏంటో చూద్దాం. ఓకే, అష్టమాధిపతి వెళ్ళి అక్కడ ఉన్నాడు అంటే దీన్ని కంప్లీట్ నెగిటివ్ ఫ్యాక్టర్ తీసుకోవద్దు. ఆల్రెడీ హెల్త్ ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అలా కంటిన్యూ అవుతున్నాయని అనుకుందాం. అయితే గవర్నమెంట్ సంబంధంగా కొన్ని మీరు ఇబ్బంది పడి గనక ఉంటే వాటిల్లో మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ పనన్నా అనుకోండి, అది సెంట్రల్ అనుకోండి, స్టేట్ అనుకోండి, చాలా మంచి పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు అనుకోండి, అలాగే అంటే సమాజంలో మనతో రెగ్యులర్గా తిరిగే వ్యక్తులు అనమాట, కొంచెం బాగా పేరున్న వాళ్ళు. సో ఇది మీకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు కుటుంబ పరంగా అయితే బాగుందని చెప్పుకున్నాం, ఆర్థికంగా బాగుందని చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులకి కూడా సడన్గా ఉద్యోగానికి సంబంధించి ఆల్రెడీ మన ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పుకున్నాం కదా. సో ఆ ఇబ్బందుల నుంచి వీళ్ళు ఏదో ఒక చిన్న చిన్న దారులు వెతుక్కుంటారు అని చెప్తాను. టెంపరీ బేసిస్ మీద ఏమైనా జాబ్స్ చేద్దామా, లేకపోతే టెంపరీ బేసిస్ మీద నేను ఏదైనా పని చేయనా, ఇలాంటి ఆలోచన చేస్తారు. వ్యాపారస్తులు పెద్దగా ఇక్కడ ఏమీ కదలట్లేదు, కానీ నూతన వ్యాపారాల గురించి మాత్రం మీరు ఆలోచన చేయొద్దు. నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేయకండి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మకర రాశి వారు పోయిన వారం వరకు కూడా కిందే ఉన్నారు. సో నెమ్మదిగా మీరు గ్రో అవుతున్నారు. కాబట్టి దీని గురించి ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో ఎప్పుడూ కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా స్టెప్స్ వేసుకోకూడదు అనమాట. జాగ్రత్తగా అడుగులు వేయాలి. బేబీ స్టెప్స్ అంటాం కదా, బేబీ స్టెప్స్ వేయాలి. సో మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శివారాధన చేయటం, శివుణ్ణి దర్శనం చేసుకోవటం, శివాభిషేకాలు చేయటం మీకు చాలా వరకు బాగుంటుంది. తర్వాత మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. లాస్ట్ వీక్ కుంభరాశికి బాగుందని చెప్పుకున్నాం. సరే, ఇంకా ఈ వారం కుంభరాశి వారికి మాత్రం మార్పు కనపడుతోంది. సో ఒకటో విషయం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్యన ప్రతికూలత కనపడుతోంది. కోర్టు విషయాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, అలాగే వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, వీటన్నిటితో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులకి సంబంధించి కొంచెం ఇబ్బందులు లాంటివి ఉండటం, వారి ఆరోగ్యం కానీ వారికి సంబంధించిన పనులలో మీరు కొంచెం మనస్తాపం లాంటివి చెందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా వీటన్నిటితో పాటుగా నూతన వ్యాపారాలపైన కనుక మీరు పెట్టుబడి పెడితే అవి మీరు నష్టపోయే అవకాశం కూడా కనపడుతోంది. సో ఒక రకంగా కొంచెం మనం మీరు కుంభరాశి వారికి కూడా ఈ వారం పాజిటివ్గా ఉందని అయితే చెప్పుకోవట్లేదు. అయితే ఆర్థిక పరమైన విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగస్తులకి కూడా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. ఇవి మీకు 30 డేస్ ఉంటాయి, 30 to 45 డేస్ ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది. ఉద్యోగస్తులు లీవ్స్ లాంటివి తీసుకున్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం, అందులో కూడా ఇబ్బందులు పడటం, లేకపోతే హైబ్రిడ్ చేయటం, లేకపోతే కాంట్రాక్ట్స్ చేసుకోవటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా లేదా ఉద్యోగాలు లాంటివి చిన్న చితక అంటే మీ స్థాయికి సంబంధించిన ఉద్యోగాలు కాకపోయినా అందులో కూడా మీరు నిలదొక్కుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంచెం కుంభరాశి వారు మాత్రం ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం నుంచి ఒక 45 డేస్ తప్పదండి. సో ఇప్పటి వరకు చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు కనుక ఇప్పటి నుంచి ఈ నెల రోజులకి సంబంధించి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇతర వృత్తులు కానీ, ఆర్థికం కానీ, మీ యొక్క హెల్త్ కానీ, వెల్త్ కానీ, మీ సంతానం కానీ, ప్రతి విషయం గురించి జాగ్రత్తగా ఉండండి. ఇంకా కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కాలభైరవాష్టకం చదవటం, వినటం, కాలభైరవుడి దర్శనం, దీంతో పాటు నల్లని వస్త్రాలను దానం చేయటం, అలాగే కందులు దానం చేయటం, ఇవి మీరు చేస్తూ ఉండాలి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితం అనేది కనపడుతుంది. ఇంకా మనం చివరిగా మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సరే మీనరాశి వారికి కూడా మార్పు అయితే రావాలి కదా. ఈ మార్పు ఏంటో గమనిద్దాం. మొన్నటి వరకు ఉద్యోగ సంబంధంగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్పు కనపడుతోంది. ఏవైతే ఆస్తులు అమ్మేస్తున్నామో మాకెక్కడా మూమెంటే రాలేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి మూమెంట్ వస్తుంది. ఎవరైతే కన్స్ట్రక్షన్స్, ఎవరైతే లిటిగేషన్స్, కోర్టు కేసులు వీటికి సంబంధించి వృత్తులు చేస్తూ ఉంటారో వారికి మార్పు కనపడుతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్నారో వారికి కూడా మార్పు కనపడుతుంది. ఇక వీటన్నిటితో పాటు సంతానానికి బాగానే ఉందని చెప్పుకుంటున్నాం కనుక నేను దాని గురించి ప్రస్తావించను.
వీటన్నిటితో పాటు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. సో ఒక రకంగా లాస్ట్ వీక్ చెప్పినట్టు గుర్తు, మీరు ఉద్యోగాలు లాంటివి ఏమైనా మారాలనుకుంటున్నారు అని అనుకున్నాం కదా. అలాగా మీరు ఏమైనా ఉద్యోగంలో మారినా, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏదైనా పనులు చేస్తున్నా, వాటికి సంబంధించి మీకు కమిషన్స్ లాంటివి ఏమైనా రావాలన్నా అలాంటివన్నీ కూడా వచ్చేందుకు మీకు అవకాశం ఉంటుంది. సో ఒక చేంజ్ అనేది కనపడుతుంది. చాలా కాదు, కొంచెం కింద స్థాయి నుంచి మళ్ళీ నెమ్మదిగా పైకి వెళ్తున్నారనమాట. సో పైకి వెళ్తున్న ట్రాన్సిషన్ మనకు కనపడుతోంది. సో ఒక రకంగా వీళ్ళకి కొంచెం ఈ వారం అంతా కూడా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి కనపడుతున్నాయి. బట్ లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారం మీనరాశి వారికి బాగుంది. సరే, ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. మీనరాశి వారు కూడా ఇక్కడ ఒక రకంగా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి. దైవ దర్శనాలు లాంటివి చేసుకుంటూ ఉండండి. ఇష్టదేవతారాధన చేయటం మీకు ఇంకా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇష్టదేవతారాధనతో పాటుగా రాముల వారిని ఆరాధన చేయండి. సీతారాములు ఉంటారు కదా, సీతారాముల వారిని ఆరాధన చేయండి. సీతారాముల కళ్యాణం చేయించటం, సీతారాముల వారికి అర్చన చేయించటం, సీతారాములకి సంబంధించిన స్తోత్ర కథనం అంటే రామరక్ష స్తోత్రము, రాముని యొక్క అష్టోత్తరము ఇలాంటివి చదవటం, ఇలాంటివి కనుక మీరు చేస్తూ ఉంటేనండి నెమ్మదిగా చక్కటి మార్పులు అనేవి మీకు కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.